హెచ్ఎండిఏసి అక్రమాస్తులు, మొన్న డిఎస్పి భీమిరెడ్డి అక్రమాస్తులు, గతంలో హరిరామ్ అక్రమాస్తులు, ఆ తర్వాత రకరకాల అక్రమాస్తులు మనం చూస్తూనే ఉన్నాం. ఎవరిని పైన రైడ్ జరిగినా వందల వేల కోట్ల రూపాయల అక్రమ సొమ్ము బయటపడతా ఉంది. వాళ్ళకి వచ్చే శాలరీలు కాకుండా వాళ్ళు దొబ్బి తిన్నటువంటి అవినీతి సొమ్ము బయటపడతా ఉంది. అంటే చూడండి, వీళ్ళే ఇప్పుడు హెచ్ఎండిఏ సిఈ చీఫ్ ఇంజనీర్ అక్రమాస్తులే 100 కోట్ల పైన ఉంటే హెచ్ఎండిఏ కమిషనర్ ఎంత ఉండాలి? హెచ్ఎండిఏకి రకరకాల ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రాట్ సంబంధించినటువంటి అక్రమాస్తులు ఎంత ఉండాలి? ఒక్కసారి గమనించండి. రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు, బంధువులు బినామీల ఇళ్లలోనూ సోదాలు, నార్సింగ్ నానక్రామ్ కూడా మోకిలలో ఇల్లు, బ్యాంక్ ఖాతాలో 40 లక్షల బ్యాలెన్స్, ఏసీబీ వాళ్ళలో పెద్దపల్లి మున్సిపల్ లెక్కల్లో చూపించని 32 లక్షల నగదు పట్టివేత అంటూ చూస్తాను. సో చూడండి, హెచ్ఎండిఏసి రవీందర్ ఇంట్లో దొరికినటువంటి నగదు, ఆ బంగారు ఆభరణాలట, కిలోన్నర బంగారం దొరికిందట. అదే ₹1 కోటి పైన ఉంటుంది. కిలోన్నర బంగారం అంటే ₹1 కోటి పైన ఉంటుంది. సో మరి ఇది అఫీషియల్గా దొరికినటువంటి లెక్కలే. ఇంకా అన్అఫీషియల్గా చాలా ఉంటాయి. అఫీషియల్ 100 కోట్లు అనౌన్స్ చేస్తుందంటే ఏసీబీ, అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది ఒక 3-4 టైమ్స్ ఎక్కువనే ఉంటుంది. అంత దారుణంగా సంపాదించారు వీళ్ళు. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బచ్చు రవీందర్ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఇల్లు, ఆఫీసు, మిత్రులు, బంధువులు, బినామీల ఇళ్లలో మొత్తం 10 చోట్ల మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హెచ్ఎండిసిగా ఆయన కీలక ప్రాజెక్టులు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. రవీందర్ అక్రమ మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్లకు పైగానే ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. డాక్యుమెంట్ విలువ ప్రకారం రవీందర్కి సంబంధించినటువంటి 9,24 లక్షల ఆస్తులు గుర్తించామని, వీటి విలువ మార్కెట్లో ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుందని వారు ఒక ప్రకటనలో తెలిపారంటూ చూస్తున్నాం. సో ఆయనకి ఉన్నాయని చూడండి ఒకసారి. 38,89,700 రూపాయల విలువ గల 5 ఇళ్ల స్థలాలు కొడంగల్, కిష్టాపూర్, పసమాలలో, నార్సింగ్, నానక్రామ్గూడలో ఖరీదైన ప్రాజెక్టులో 2,07 కోట్ల విలువైనటువంటి 4 ప్లాట్లు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. సుమధుర, ఆక్రోపాలిస్, వాసవి, అట్లాంటిస్ లో ఈ ప్లాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో 4 ఎకరాల వ్యవసాయ భూమి, ఆ 4 ఎకరాల వ్యవసాయ భూమే 40 కోట్లు ఉంటుంది. మోకిలలోని శ్రీవారి మేడోస్ లో 1,33 లక్షలు, ఇది దాదాపు ఒక 5 కోట్ల 10 కోట్లు ఉంటుంది. విల్లా 300 గజాల విల్లా అంటే 100% అదొక 8 నుంచి 10 కోట్లు ఉంటుంది. ఓకేనా? మజీద్ బండలో 300 గజాలు అంటే అక్కడ 2 లక్షల రూపాయల గజం ఉన్నది. 2 లక్షల రూపాయలు అంటే అర్థం చేసుకోండి, 6 కోట్ల రూపాయలు ఇది. సో 4 అంతస్తుల భవనం, డైరెక్ట్ భవనమే 4 అంతస్తుల భవనం అంటే ఖచ్చితంగా అదొక గట్టిగా ఉంటే 10 కోట్ల పైన ఉంటుంది విలువ. సో ఏసీబీ అధికారులు వివరించారు. నానక్రామ్గూడలో రవీందర్ ఇంట్లో జరిపిన సోదాలో 3,82,000 నగదు, అదేవిధంగా బ్యాంక్ ఖాతాలో 40 లక్షల బ్యాలెన్స్, దాదాపు 36,70,000 విలువైనటువంటి దాదాపు కేజీన్నర బంగారం ఆభరణాలు, సో 10 లక్షల విలువైన వెండి వస్తువులు, గృహోపకరణాలు, దాదాపు 10 లక్షల విలువైనటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, విలువైనటువంటి 4 కార్లు, ఇన్నోవాలు 2 అట, టాటా సఫారీ అట, మహేంద్ర ఎక్స్యూవీ అట. రవీందర్ న్యాయమూర్తి ముందు హాజరు పరిచయమని ఏసీబీ అధికారులు వివరించారు. హెచ్ఎండిలో రవీందర్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ల్యాండ్ అక్విజిషన్, ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమన్వయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవీందర్ విలాసవంతమైన జీవితానికి సంబంధించి ఫోటోలతో కూడినటువంటి ఫిర్యాదులు ఏసీబీకి అందడంతో ఆయనపై కొన్నాళ్ళుగా నిఘా పెట్టారని తెలుస్తుంది. రవీందర్ విదేశీ ప్రయాణాల చిట్టాతో పాటు ఆయన భార్య ధరించినటువంటి ఆభరణాల ఫోటోలు, వారి వాహనాలు, ఖరీదైన ఇళ్లకు సంబంధించినటువంటి సమాచారం ఏసీబీ గతంలో ఫిర్యాదుల రూపంలో అందినట్లు సమాచారం. దీనిపై ప్రాథమిక విచారణ పూర్తి చేసిన తర్వాత ఇదంతా మొత్తం కూడా తెలిసేది జరుగుతుంది. ఇంకా లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకా చాలా 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 పెద్ద ఎత్తున బయటపడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అంటే చూడండి, గవర్నమెంట్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఇలాంటి సెకండ్ పొజిషన్లో పనిచేసే ఇలాంటి వాళ్ళ దగ్గరనే 100,000 కోట్ల ఆస్తులు దొరుకుతూ ఉంటే, డిఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో 1,000 కోట్ల ఆస్తులు దొరుకుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీజీపీలు, ఏసీపీల నుంచి మొదలెట్టుకుంటే ఎస్పీలు, తర్వాత ఐజీలు, డీజీపీలు, కమిషనర్లు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లు, వీళ్ళ దగ్గర ఎంత దొరుకుతుండాలి ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ దేశం ఇంత దిగజారిపోవడానికి ఈ వ్యవస్థ, మన ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులే ప్రధాన కారణంగా కనబడతా ఉంది. మారదు, మన దేశం మారే పరిస్థితే కనబడతలేదు.